విశాఖ రాజకీయాల్లో మరో కలకలం రేగింది. అనుచరులతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవ్యాఖ్యంతో రాజీనామా లేఖ రాశారు. రాజీనామా కాపీని సజ్జల విజయసాయిరెడ్డికి పంపారు. వైసీపీకి రాజీనామా చేశారు. సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేసే ముందు ఆయన తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు దాడి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, రోజా, దాడి వీరభద్రరావు సీనియర్ మాజీ మంత్రి, అదేవిధంగా సీనియర్ నేత దాడి వీరభద్రరావు కొద్ది క్షణాల క్రితమే వైసీపీకు ఆయన రాజీనామా చేశారు. ఈ అంశాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. రాజీనామాకు సంబంధించిన లేఖను కూడా ఆయన విడుదల చేశారు. రాజీనామా నిర్ణయానికంటే ప్రకటన కంటే ముందు ఆయన తన అనుచరులు తన నాయకులతోటి ఆయన సమావేశమయ్యారు. అయితే దాడి వీరభద్రరావు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో వచ్చినప్పటి నుంచి తనకు తగిన ప్రాధాన్యత లేదు అనే ఒక అసంతృప్తి భావంలో అయితే దాడి వీరభద్రరావు ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన లేదా ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించిన కసరత్తు జరిగినప్పుడు కూడా తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు. లేదంటే తన కుమారుడికి టికెట్ అన్న వస్తుంది ఈసారి అనేది ఒక ఆశాభావం ఆయన పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న కసరత్తులో బహుశా దాడి వీరభద్రరావుకు లేదంటే ఆయన కుమారుడికి అవకాశం లేదు అని తేటతెల్లమైందా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఆయన చాలా కాలం నుంచే పార్టీలో యాక్టివ్ గా లేరనేది అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాడి వీరభద్రరావు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, విశాఖ నుంచి ఆయన రాజీనామా చేశారు. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందో మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. అయితే మరికొన్ని రాజీనామాలు కూడా పార్టీ నుంచి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అసంతృప్తులు ఉన్నారు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు టికెట్ వస్తుంది పార్టీ నుంచి అని. సరే, ఇలాంటి నాయకుల్ని బుజ్జగించే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా కొంతమంది సహజంగానే వీడుతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనికి సంబంధించి ఆయన గతంలోనే మాట్లాడుతూ అందరినీ ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళని మేము ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఈ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్తు ఉండదని గానీ, లేదంటే ఇక్కడ పొసగలేము అని అనుకున్నట్లయితే వాళ్ళు వెళ్లిపోతా ఉన్నారు. వాళ్ళని ఏం చేయలేము. అయితే సాధ్యమైనంత వరకు మేము వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నమే చేస్తాము. వాళ్లకు మాతో ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పడానికే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో మనం చూసుకున్నట్లయితే అదే విశాఖ నుంచే వంశీకృష్ణ ఎమ్మెల్సీ కూడా ఆయన కూడా రిజైన్ చేశారు, పార్టీని వీడి జనసేనలో చేరారు. అతను కూడా టికెట్ ని ఆశించారు. సో ఎవరైతే టికెట్లను ఆశిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కొంత ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వేరే పార్టీలోకి వెళ్లేందుకు అక్కడ తమ రాజకీయ పొలిటికల్ కెరీర్ ను చూసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో తాజాగా జరిగిన దాడి వీరభద్రరావు రాజీనామా అనేది పార్టీ వర్గాల్లో అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. రోజా, రైట్, థ్యాంక్ యూ రెహానా. వైసీపీకి రాజీనామా చేశారు. సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేసే ముందు ఆయన తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు దాడి. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అంటున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రోజా, ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ పరిణామాలు గంటకు మారుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అనకాపల్లికి సంబంధించిన సీనియర్ నేత, ఉత్తరాంధ్ర బీసీ నాయకుడు దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కొంతకాలంగా పార్టీతో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ టికెట్ ఆశించినప్పటికీ ఈసారి పార్టీని అనకాపల్లి టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లేఖను విడుదల చేశారు. ఏకవాక్యంతో ముఖ్యమంత్రికి లేఖను పంపిస్తూ తన రాజీనామాను ఆమోదించమని ఆయన కోరారు. ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించినంత వరకు ఆయన అంటిముట్టున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా తన కుమారుడు రత్నాకర్కు 2024 ఎన్నికల్లో సీట్ను ఆశిస్తున్న దాడి వీరభద్రరావు ఆ దిశగా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు స్పష్టమైన హామీ రాలేదు. అదే సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న పరిణామాలను కూడా దాడి వీరభద్రరావు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా అధిష్టానం పెద్దగా వాటిని పరిగణలో తీసుకున్నట్టు కనిపించలేదు. మంత్రి అమర్నాథ్తో దాడి వీరభద్రరావు వర్గానికి బహిరంగంగానే వివాదాలు ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో ఈ రోడ్డెక్కిన పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో దాడి వీరభద్రరావు తన మనుగడను కొనసాగించుకోవడం కోసం రాజకీయంగా భవిష్యత్తు నిర్ణయం కోసమే ఈ రోజు రాజీనామా చేసినట్టుగా అంచనా వర్గంతో చెప్తున్నారు. రేపు ఒక కీలకమైన సమావేశం అనకాపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. బహుశా ఆయన తెలుగుదేశం పార్టీ లేదా జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకత్వంతో ఇప్పుడే టచ్లో ఉన్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఆయన 1-2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాడి వీరభద్రరావు కుటుంబం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. 2014 సంవత్సరంలో దాడి వీరభద్రరావు కుటుంబం విశాఖ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రత్నాకర్ ఓటమి చెందారు. ఆ తర్వాత పార్టీ మరోసారి అవకాశం కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. 2019లో టికెట్ ఆశించిన గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేత అయినప్పటికీ కూడా కాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు లేదా స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆసారి అవకాశం కల్పించలేకపోయింది అధిష్టానం. ఇప్పుడు కూడా ఈక్వేషన్స్ మారుతున్నాయి. అనకాపల్లికి సంబంధించి కాపు నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న మల్సాల భరత్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో దాడి వీరభద్రరావు కుటుంబం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రెండోసారి తెగదెంపులకు సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితం ఆ మేరకు లేఖను కూడా దాడి వీరభద్రరావు కుటుంబం ముఖ్యమంత్రికి పంపించింది. రోజా. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.